ಇಷ್ಟು ಕ್ವಶನ್ ಮಾಡೋದ್ ಬದಲು ನನಗೆ ಕೇಳ ಅಧಿಕಾರ ಏನಂದ ನೀವು ఇన్ని క్వశ్చన్ నన్ను అయినాక మీకు ఏం అధికారం ఉందని అడుగు. ಯಾರಿಗೇನ್ ಮೋಸ ಮಾಡಿ ఎవరికేం మోసం చేశానని అడుగు. ಯಾರಿಗೇನ್ ಮೋಸ ಮಾಡಿ ನಂಬರ್ చెప్పి పేరు చెప్పి ನಿಮಗೇನ್ ಮೋಸ ಮಾಡಿ ನಾನು ఎవరిదైనా నెంబర్ చెప్పి పేరు చెప్పి మీకు ఏం మోసం చేశారు? ಮೋಸ ಮಾಡಿದ ನಂತರ ನಿಮ್ಗೆ ಅವ್ರು ಮೋಸ ಮಾಡಿದ್ರೆ ನಿಮ್ಮ ಹತ್ರ ಯಾರು ಬಂದಾರ? వాళ్ళు మోసం చేశారని ఎవరు వచ్చి మీ దగ్గర మీకు కంప్లైంట్ ఇచ్చి మిమ్మల్ని అడగమని చెప్పారని అడుగుతున్నారు. ఓకే నిజంగా దేవుడే అయితే ఆ ట్రాన్స్లేటర్ ఎందుకు రా నాయన నాకు? నిజంగా దేవుడే కదా, పేర్లు చెప్తున్నాడు, నెంబర్ చెప్తున్నాడు, లస్కారం లవడ అన్నీ చెప్తున్నాడు కదా. ఇంకా ఆయన అంత పెద్ద దేవుడైనప్పుడు దేవునికి భాష ఎందుకు? ఇక కన్నడ మాట్లాడుతాడు, తెలుగులో మాట్లాడతాడు, ఇంగ్లీష్ మాట్లాడవచ్చు, ఏదైనా మాట్లాడచ్చు. ఆ దేవుడు అని మీరే అంటారు కదా. దేవుడు లేరు, ఎవరు లేరు, అంతా దొంగలేరా నాయన. ఇదంతా డిజిటల్ కాలం అయింది. నీ ఫోటో కొడితే వాళ్ళు నీ పేరు, మీ ఇంటి అడ్రస్, మీ అందరి నెంబర్లు అన్ని, మీ ఇంట్లో నెంబర్లు గిమ్మలు అన్నీ వస్తాయిరా బాబు. ఎక్కడ వేరుపుకోవడం? ఇంకా ఇంట్లో ఇంటి బాబాలు నమ్ముతారు. ఇంకా ఆ నిజంగా బాబా అయితే వాడు కన్నడ ఎందుకు మాట్లాడుతున్నావు? తెలుగులో మాట్లాడచ్చు కదా. దేవుడే కదా. దేవునికి భాష ఎందుకు? ఏ భాషలో మాట్లాడతాడు దేవుడు కావచ్చు. వాళ్ళకి ఎంతే కదా. మీ కార్ నెంబర్ కొడితే మీ పేరు, మీ ఇంటి అడ్రస్ అన్నీ వస్తాయి. ఎట్లరా మీరు? ఇంకా వాళ్ళకి ఇంతేం కదా. బాబాలో వాళ్ళేడు దగ్గరే.